కాగా వెంకటరత్నం గారు పెట్టిన బడిలో 20 మంది పిల్లలు మిగిలారంటే ఎంత సిగ్గుచ్చాడు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఊళ్ళో మాస్టర్ రాకపోయినా, హెడ్ మాస్టర్ రాకపోయినా, పాఠాలు సరిగ్గా చెప్పకపోయినా అసలు అడిగే హక్కు ఎవరికైనా ఉందా విలేజ్లో? సర్పంచ్కి ఉందా? సర్పంచ్ అడిగితే సమాధానం చెప్తాడా మాస్టర్? ఎవరికీ లేదా హక్కు. డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ మంత్రి గారి పేషీ నుంచి ఎవడన్నా చెబితేనే ఈయన పాఠం చెప్తాడు. అది గ్రామాల దుస్థితి. లేకపోతే పిల్లలు ఒళ్ళు బలిసి వేల కొద్ది ఫీజులు కట్టి బస్సులు ఎక్కించి పిల్లల్ని బయటికి పంపిస్తున్నారా? ఆ చదువు ఇక్కడ చెప్పకపోబట్టేగా. ఏ దిక్కు లేనివాడు ఆ స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. ఈ రోజున గ్రామంలో ఇందాక సర్పంచ్ గారు ఉన్నారు, మొదటిసారి గెలిచామండి, పేరు కోసం ప్రతిష్ట కోసమైనా ఏదో ఒకటి చేయాలి కాబట్టి మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి శ్మశానాలు బాగు చేయించామంటాడు. అంతే తప్ప గ్రామానికి ఇది అవసరం అని ఈ రోడ్డు వేసుకోవాలి, లేకపోతే ఇక్కడ తుప్పలు కొట్టాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసాం చాలా చోట్ల వరిచేలు నాట్లు అయినాయి, మునిగిపోయి ఉన్నాయి. 3-4 రోజుల్లో నీళ్లు తీయకపోతే ఆ వేసిన నాటంతా కుళ్ళిపోతుంది. మన డ్రైన్లన్నీ ఏమైపోయినాయి? డ్రైన్లు పూడికలు ఎవడు తీస్తున్నాడు? దమ్ము చేసి నాటేయటం అంటే మాటల ఎంత ఖర్చు? ఇవాళ నాటు కూలీలు ఎక్కడి నుంచి? బెంగాల్ నుంచి తెచ్చుకుంటున్నాం. మళ్ళీ నాటేయటం సాధ్యపడద్దా? ఈ లోపల సీజన్ పోద్ది కదా, మళ్ళీ వెనకబడిపోతాయి కదా. పోనీ ఏదైనా చేద్దాం, కాలువ బాగు చేసుకుందాం, లేకపోతే డ్రైన్ బాగు చేసుకుందాం అంటే గ్రామం దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయా? అసలు వాళ్ళకి నిజంగా డబ్బులు వేసుకుని చేద్దామని కానీ చేయనిస్తారనుకుంటున్నారా? ఇరిగేషన్ ఇంజనీర్ గారు ఎవడ పర్మిషన్ లేకుండా ఉన్నట్టు చేస్తాం, డ్రైన్ అంటే బాగు చేస్తామంటారు. పూర్తి స్థాయిలో గ్రామాలని నిర్వీర్యపరిచేసాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. ఒక రోజులో జరిగింది కాదు ఇది, 70 ఏళ్ళ నుంచి జరుగుతూనే వస్తాను. పోయే కొద్దీ అధికారాలు ఇంకా కేంద్రీకృతం అవుతున్నాయే తప్ప వికేంద్రీకరణ అనేది జరగట్లేదు.